హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కృష్ణ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇది వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట. చాలా రోజులు అయిపోయింది కదండి మన వీడియోలలో వ్లాగ్స్ అనేది షూట్ చేయక. సో ఈ రోజు నుండి అయితే మన వ్లాగ్స్ అయితే కంటిన్యూ అవుతాయి. చూడండి, రెసిపీస్ కూడా ఇందులోనే షేర్ చేస్తానండి. ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ రొటీన్ అనమాట. చూసారు కదా, వచ్చింది క్యాట్. మార్నింగే వచ్చేస్తుందండి. అరుస్తూనే ఉంటుంది అనమాట. 5:30 నుండి వచ్చి లేపేస్తుంది. ఇంకా విండో దగ్గరికి వచ్చి ఇంకా లేచి వస్తూనే పాలు వేస్తావా లేదా అని కూర్చొని ఉంటుంది. ఇక్కడైతే నేను పాలు అయితే కాస్తున్నానండి. పాల ప్యాకెట్ తీసేసి ఫ్రిడ్జ్లో నుండి పాలు అయితే పెట్టేశాను. ఇక అది అరుస్తుంటే కొద్దిగా పాలు పక్కకు తీసేసి వేసేసాను. ఇంకా తాగుతూ ఉందన్నమాట. ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి యాక్చువల్గా ఇడ్లీ చేద్దాం అనుకున్నానండి. ఇడ్లీ పిండి రుబ్బి పెట్టాను అనమాట నైటు. కాకపోతే పిల్లలు ఇడ్లీ వద్దన్నారు, మ్యాగీ చేయమన్నారనమాట. ఇంకా సో మ్యాగీ అయితే నేను చేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే కాఫీ పెట్టుకుంటున్నానండి. కొంచెం మార్నింగ్ కాఫీ తాగితే కానీ మైండ్ ఫ్రెష్గా ఉండదు, ఏమన్నా పనులు చేయాలనిపించదు అనమాట కాఫీ తాగకపోతే. ముందైతే కొంచెం లెమన్ వాటర్ తీసుకునేదాన్నండి. ఈ హాలిడేస్లో కొంచెం గ్యాప్ వచ్చింది కదా, లెమన్ వాటర్ తీసుకోవటమే మానేశానమాట. ఇంకా మళ్ళీ అయితే కంటిన్యూ చేయాలి. ఇంకా ఈరోజైతే కాఫీ అయితే తాగేసాను వేడివేడిగా. ఇక మ్యాగీ అయితే అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి. నేను మ్యాగీ చేస్తానంటే ఇలా వెజిటేబుల్స్ వేసి చేస్తానండి. ఇంకెప్పుడైనా ఏదైనా కొంచెం టైం లేనప్పుడే ప్లెయిన్ మ్యాగీ చేస్తాను, లేదంటే ఇలా వెజిటేబుల్ మ్యాగీనే చేస్తాను. అదే పిల్లలకు కూడా చాలా ఇష్టం అనమాట. ఇక మ్యాగీకి అయితే కడాయి పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసుకొని కొంచెం శనగపప్పు, ఉద్దిపప్పు, కొంచెం శనగపప్పు ఎక్కువ వేస్తానండి. తినేటప్పుడు చాలా బాగుంటాయి ఆ శనగపప్పు తగులుతూ ఉంటే. కొంచెం ఆవాలు వేసేసాను. ఇవన్నీ కొంచెం దూరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టేసుకున్న ఇవి ఏవైనా కూడా వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి. ఇందులో నేను క్యారెట్ వేస్తాను, ఆలు వేస్తాను, ఆనియన్స్, పచ్చిమిర్చి. నా దగ్గర క్యారెట్ లేదండి, అందుకని చెప్పేసి ఈరోజైతే ఆలు ఒక్కటే వేసాను. ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. మనకి ఆల్రెడీ మ్యాగీ మసాలా కొంచెం సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. చాలామంది పిల్లల ఫేవరెట్ కదండి మ్యాగీ. మ్యాగీ అయితే మా ఇంట్లో డైలీ చేసి పెట్టినా తింటుందండి మా చిన్న పాప అయితే. అంత ఇష్టం అనమాట మా ఇషానికి. మార్నింగ్ తింటుంది, మళ్ళీ హాట్ బాక్స్లో కొంచెం వేడిగా తీసేసి పక్కకు పెట్టేస్తాను. మళ్ళీ స్కూల్ నుండి రాగానే అడుగుతుంది అనమాట మ్యాగీ అనేసి. అందుకే మళ్ళీ వేడి చేసేసి మళ్ళీ ఇస్తాను. చాలా ఇష్టం అండి మ్యాగీ అయితే. ఇక దాంట్లో వాటర్ వేసేసి పక్కన పెట్టేసాను. ఆ ఎసరంతా కూడా బాగా తెల్లాలి కదా. ఇంకా ఇందులో పులిహోర చేస్తున్నానండి. ఈరోజు లంచ్ బాక్స్కి వచ్చేసి చాలా రోజులు అయిపోయిందనమాట, లంచ్ బాక్సులు అనేది లేదు. ఇంకా ఇవాల్టి నుండి అయితే ఇంకా ఫుల్ డే అనమాట. అందుకని చెప్పేసి ఇంకా లంచ్ బాక్స్కి అయితే చేసేస్తున్నాను. పులిహోర చేస్తున్నానండి. మొన్న ఇన్స్టెంట్గా పులిహోర పొడి ఏ విధంగా చేసుకోవాలో చూపించాను కదా. మీకు ఆ వీడియో కనుక ఒకవేళ చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. చాలా ఈజీ అండి. ఇలా ఇన్స్టెంట్గా మనము పులిహోర పొడి రెడీ చేసి పెట్టుకున్నామంటే, ఎస్పెషల్లీ పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే అప్పటికప్పుడు ఇలా కలిపేసి ఇచ్చేయచ్చండి. ఇంకా నేను ఇన్స్టెంట్వి ఏమేమి చేసుకోవాలా అన్నది కూడా ముందు వీడియోలో చూపిస్తాను. ఇంకా ఇందులోనే కొంచెం నానబెట్టేసుకున్న చింతపండు వేస్తున్నానండి. యాక్చువల్గా మనం పులిహోర పొడిలో కూడా చింతపండు అనేది వేసాము, కాకపోతే పిల్లల లంచ్ బాక్స్లోకి కొంచెం మరీ డ్రైగా అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి కొద్దిగా వాటర్ ఎక్కువ వేసేసి చింతపండు కొంచెం తక్కువ వేసేసి ఆ గుజ్జు వేసేసాను. ఇంకా ఇందులోనే తిరగమాత వేసేసి కొంచెం పల్లీలు, పచ్చిమిర్చి వేసాను, కొంచెం కరివేపాకు వేసుకొని ఇప్పుడు చింతపండు పేస్ట్ వేసేసి ఇదంతా కూడా బాగా దగ్గరికి గుజ్జులాగా అయిపోవాలి. ఇంకా పక్కన అయితే మ్యాగీ కేసరి తెలిపోయిందండి. మ్యాగీ అయితే వేసేస్తున్నాను. ఇంకా పిల్లల వరకే చేస్తున్నానండి మ్యాగీ. మేమైతే ఇడ్లీ పెట్టేసుకుందామని చెప్పేసి ఇంకా పిల్లల వరకు అయితే మ్యాగీ చేస్తున్నాను. ఈ మ్యాగీ ఎలా అంటే కొంచెం వేడివేడిగా తింటేనే బాగుంటుందండి. పిల్లల్ని డ్రాప్ చేసేసి తర్వాత వచ్చి తిన్నామంటే అది గట్టిగా అయిపోతుంది, అస్సలు తినాలనిపించదు అనమాట. అందులో మేము మ్యాగీ తినడం కొంచెం తక్కువేలేండి. పిల్లలు అయితే బాగా తింటారు, కానీ మేమైతే దాని బదులు ఏదైనా కొంచెం బియ్యపిండి రొట్టె కానీ ఇలా ఇన్స్టెంట్గా ఏమైనా దోశ కానీ అలా వేసుకుంటూ ఉంటాను పిల్లలకు మ్యాగీ చేసినప్పుడు. ఇంకా పిల్లలైతే రెడీ అయిపోయారండి. ఇంకా ఇగోండి టై కడుతున్నాను, కట్టేశాను. ఇంకా పాప అయితే రెడీ అయిపోతూ ఉంది. ఇప్పుడు కొంచెం పెద్ద పిల్లలు అయిపోయారు కాబట్టి వాళ్ళంతకు వాళ్ళే రెడీ అయిపోతారండి. జస్ట్ జడలు వేసేస్తేనే చాలన్నమాట. ఇంకా మిగతా అన్ని పనులు వాళ్ళే చేసేసుకుంటారు.
ఇక పిల్లలకి స్కూల్స్ ఓపెన్ అయిపోయాయి కాబట్టి మదర్స్ అంతా బిజీగా ఉంటారండి. ఉదయం లంచ్ బాక్సులతో ఒకటే హడావిడిగా ఉంటుందన్నమాట. అస్సలు కాఫీ తాగే టైం కూడా ఉండదండి. ఒక్కోసారి అయితే పరుగులు తీసుకోవాలి. 8:15 8:20కి అంతా స్కూల్లో ఉండాలి కదా. సో మనం 5:30కి లేసినా కూడా అస్సలు పనులైతే కానే కావు. హడావిడిగా ఉంటుంది. ఎంత రెడీ చేసి ఇచ్చా కూడా అది లాస్ట్ మూమెంట్లో ఒక్కోసారి బాటిల్స్ మర్చిపోతారండి. మళ్ళీ పోయి తీసుకుపోయి ఇవ్వాలి. ఇలాంటి సందర్భాలు ఎన్నెన్నో జరిగినాయన్నమాట. అన్నీ చెప్తాను పెట్టేసుకోమని, ఓకే అంటారు, మళ్ళీ మర్చిపోతూ ఉంటారు. ఇంకా ఇక్కడైతే పులిహోర కలిపేస్తున్నానండి. అన్నం అయిపోయింది. వేడిగా ఉంది కదా, కొంచెం గిన్నెలోకి సపరేట్ తీసేసుకొని ఇదంతా కూడా బాగా చల్లారి పెట్టేసుకుంటున్నాను. చల్లారాక కలిపామంటే బాగా మనకి విడివిడిగా పొడిగా వస్తుందన్నమాట. ఇలాగే కలిపామంటే ముద్ద అయిపోతుంది. ఇక పిల్లలు మ్యాగీ తినేలోపు ఇంకా నేనైతే ఇదంతా చల్లారి పెట్టేసుకొని పులిహోర అయితే రెడీ చేసేస్తాను. కొంచెం పెరుగన్నంకి కూడా సపరేట్ తీసేస్తున్నానండి. ఇవాళ వచ్చేసి పులిహోర పెరుగన్నం పెడుతున్నాను పిల్లలకి. మ్యాగీ రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలకైతే కప్పులో తీసి ఇచ్చేస్తున్నాను. ఇంకా వాళ్ళు తినేలోపు వాళ్ళు తింటూ ఉంటారు. నేను ఇక్కడ పులిహోర అంతా కలిపేసి ఇంకా జడలైతే వేయాలి పిల్లలకి. మెయిన్ స్కూల్లో రిబ్బన్లు కదండి, ఇంకా చాలా లేట్ అవుతుందన్నమాట జడలు వేసేసరికి. ఇషానీకి కొంచెం చిన్నవే కాబట్టి జుట్టు అంత టైం పట్టదు, కానీ హంసినికి చాలా టైం తీసుకుంటుంది రిబ్బన్లు వేయాలంటే. తన ప్లేట్ అయితే తీసుకెళ్ళింది హంసిని. ఇంకా నేను ఇషానీకి అయితే ఇచ్చేయాలి. ఇంక ఇచ్చేస్తే వాళ్ళు తింటూ ఉంటారు. తింటూ ఉన్నారు. మ్యాగీ అంటే ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి అండి. డైలీ మ్యాగీ చేసి పెట్టినా తింటుంది మా చిన్నదైతే. మా పెద్ద పాపకైతే దోశ, పూరి ఇవి ఇష్టం అన్నమాట. ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి చెరొకటి టిఫిన్ అన్నమాట. ఇంకా మిగతాదైతే హాట్ బాక్స్కి తీసి పెట్టేస్తున్నానండి. ఇది కొంచెం మనకి ఇలా ఉన్నప్పుడే తీసి పెట్టేసుకోవాలి, మరీ గట్టిగా అయిపోయిందంటే బాగోదు. ఇంకా ఇది ఈవినింగ్ వచ్చేసి తింటారు పిల్లలు. పులిహోర పొడి ఇన్స్టెంట్గా మనము రైస్లో ఇలా కలిపేసుకొని జస్ట్ తిరగమాత వేసుకుంటే మనకి పులిహోర రెడీ అయిపోతుందండి. కాకపోతే నేను ఇక్కడ చింతపండు పేస్ట్ కూడా వేస్తున్నాను కొంచెము. లంచ్ బాక్స్ కదా, మరీ డ్రైగా ఉంటే పిల్లలకి తినాలనిపించదు ఆ టైంకి. అందుకనేసి కొంచెం నేను వాటర్ ఎక్కువ వేసి చింతపండు తక్కువ వేసేసి ఆ గుజ్జు ఉడకబెట్టేసి ఇందులో కలిపేస్తున్నాను. చాలా రుచిగా ఉంటుందండి. అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఏమన్నా ఫెస్టివల్ టైంలో కానీ ఎక్కడికైనా ట్రావెలింగ్ కానీ ఇలా బాక్స్ కట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇలా పొడి చేసుకున్నామంటే మనకి 6 నెలల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుందండి. బయట పెట్టుకున్నా కూడా 6 మంత్స్ వరకు ఉంటుంది. పెరుగన్నం కూడా కలిపేస్తున్నాను. ఎన్ని కర్రీస్ చేసినా కూడా పెరుగన్నం అయితే డైలీ పెడతానండి. ఇందులోనే కొంచెం పాలు అలాగే పెరుగు కలిపేశాను. ఒట్టి పెరుగు అనుకోండి మరి పుల్లగా అయిపోతుంది వాళ్ళు తినే టైంకి. అందుకే కొంచెం పాలు యాడ్ చేసేసి కలిపి పెట్టేసామంటే వాళ్ళు తినే టైంకి పుల్లగా కాకుండా చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడైతే బాక్స్లో అయితే పెట్టేస్తున్నానండి. ఈ బాక్సులు పెట్టే దగ్గర కూడా పెద్ద గొడవ అన్నమాట మా ఇంట్లో. కొంచెమే పెట్టాలని ఎక్కువ పెట్టామంటే టీచర్స్ అదంతా తినేంత వరకు ఒప్పుకోరనమాట. సో అందుకని చెప్పేసి కొద్దిగా పెట్టమని నేను ఆల్రెడీ బాక్స్ క్లోజ్ చేశాను అనుకోండి, వాళ్ళకి తెలియకుండా మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ చూస్తారనమాట ఎంత పెట్టానని. ప్రతిరోజు ఇదే గొడవ అండి పిల్లలకి నాకైతే.
ఆ టైంకి ఆకలి అవుతుంది కదా, మార్నింగ్ హడావిడిగా తినేసి వెళ్తూ ఉంటారు పిల్లలంతాను. ఇలా బాక్స్ అన్న పెట్టేస్తే కొంచెం ఎక్కువ తిన్నంత తింటారు కదా అన్నట్టు మనం ఆలోచిస్తాము. కాకపోతే వాళ్ళకి తినాలనిపించదో మరి ఏమో తెలియదు కానీ బాక్స్లో అయితే అస్సలు ఒప్పుకోరనమాట ఎక్కువ పెట్టేసామంటే. ఇగోండి నేను ఇక్కడ ఆల్రెడీ క్లోజ్ చేసి పెట్టాను బాక్స్. మళ్ళీ ఓపెన్ చేసి చూసుకుందనమాట ఎంత పెట్టావు అనేసి. మళ్ళీ దాంట్లో ఒక 2 స్పూన్స్ తీసేసి పక్కన పెట్టేసింది పులిహోర. ఇలా ఉంటుందన్నమాట మా పిల్లలతో. ఈ బాక్సులు లంచ్ బాక్సులు ఈ ఇయర్ తీసుకున్నానండి, చాలా బాగున్నాయి. స్టీల్ బాక్సులు అనమాట. బాగా క్యాప్ అనేది టైట్గా ఉంది, లీకేజ్ కాకుండా చాలా బాగున్నాయి ఇవి. ఒక్కొక్కటి 250 పడిందండి. బాగున్నాయి కదా, నాకేమో ఎక్కువే అనిపించింది రేటు. కాకపోతే స్టాండర్డ్గా ఉన్నాయండి, మందం ఉన్నాయి బాగా. కొన్ని బాక్సులు అయితే రెడీ అయిపోయాయి. ఇక జడలు ఒకటే అనమాట. ఇంకా ఇద్దరికి జడలు అయితే వేసేయాలి. ఇక టిఫిన్ అయితే తినేశారు. ఇప్పుడు 7:30 అలా అయిపోయిందండి టైం అయితే. చూడండి, ఒక పక్క టైం అయితే ఉన్నా కూడా స్కూల్కి టీవీ అయితే చూస్తూనే ఉంటుందండి మా చిన్నదైతే. అమృతం ఏమో సీరియల్ పెట్టుకుంది. అప్పట్లో మనం చూసేవాళ్ళం కదా చిన్నప్పుడు, అమృతం సీరియల్ వస్తుండేది కదా. సో అవి అన్నమాట, అవి రిపీటెడ్ చూస్తూ ఉంది. చాలా కామెడీగా ఉంటుంది కదండి. మీలో ఎంతమంది చూసేవాళ్ళు ఇది కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి ఈ ఎపిసోడ్స్ అయితే. అప్పుడప్పుడు పెట్టుకొని చూస్తూ ఉంటాను. కామెడీగా చాలా బాగుంటాయి అన్నమాట. అప్పట్లో చాలా వచ్చేవండి ఇలాంటివి. సో అవన్నీ ఇప్పుడు మా పిల్లలకి అలవాటు చేశానమాట. వాళ్ళతో పాటు నేను కూడా చూస్తూ ఉండొచ్చు కదా. లేదంటే ఆ కార్టూన్స్ ఒకటి పెడుతుందండి మా చిన్నదైతే, అస్సలు చూడాలనిపించదు. డోరా మ్యాన్ కానీ ఇంకా ఏవేవో పెడుతుందండి. ఒకటే సౌండ్ పెట్టి పెడుతుంది, దాంట్లో ఏముండదండి, జస్ట్ మ్యూజిక్ తప్ప. అవన్నీ పెట్టేస్తుంది అనమాట. నాకు తల నొప్పి అయిపోతూ ఉంటుంది. అందుకని చెప్పేసి చిన్నగా ఇలా అలవాటు చేశానమాట. అప్పుడప్పుడు పంచతంత్ర కథలు అవి కూడా పెడుతూ ఉంటాను, అవి కూడా చూస్తూ ఉంటారు. గోండి చిన్నదానికైతే రిబ్బన్స్ అస్సలు నిలబట్లేదండి. ట్రై చేస్తున్నాను కానీ రిబ్బన్స్ నిలబట్లేదు. కొంచెం చిన్నవి కదా, రిబ్బన్లు మధ్యలోనే ఊడిపోతున్నాయి హాఫ్ డేకి. అందుకని చెప్పేసి ఇట్లా రబ్బర్ బ్యాండ్తో అయితే మర్చి మొట్టెలా కట్టేస్తున్నాను. దీనికి రిబ్బన్లు ఎట్లా వేయాలో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. జుట్టేమో చిన్నది, రిబ్బన్లు ఏమో ఇంత సైజు ఉంటాయి. ఆ జడ కూడా ఒక పక్కన ఒప్పదండి, మాటికి ఏదో ఒకటి గునుగుతూనే ఉంటుంది. ఇట్లా బాగాలేదు అట్లా బాగాలేదు అని చెప్పేసి. లూజ్ వచ్చిందంట, మళ్ళీ ఇప్పేసి మళ్ళీ వేస్తున్నాను. ఒక పక్క టైం అయిపోతూ ఉంటుంది, అస్సలు ఒప్పరనమాట ఇద్దరు. హంసినికైనా ఏదైనా చెప్పి ఏదో కాంప్రమైజ్ చేయొచ్చు కానీ మా ఇషానికి అయితే అస్సలు చెప్పలేము. ఒక ఫుడ్ విషయంలో కానీ ఏది అస్సలు కాంప్రమైజ్ కాదండి. అన్నీ తనకి నచ్చినట్టే వండాలి, నచ్చినట్టే ఉండాలి. అట్లుంటుంది అనమాట మా ఇషానితో. కొండి ఇంకా ఇద్దరైతే రెడీ అయిపోయారు. ఇంకా షూస్ వేసుకొని ఇంకా స్కూల్కి అయితే బయలుదేరిపోతున్నారు. నిజంగా అండి, మార్నింగ్ ఎంత హడావిడి పడినా కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతూనే ఆ ప్రశాంతత వేరనమాట. హాయిగా ప్రశాంతంగా టిఫిన్ తింటూ మనకు నచ్చిన టీవీ పెట్టుకొని చూసుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలా గడిపేస్తానండి నేను. ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు అయితే. హాలిడేస్లో ఓ రిమోట్ కోసం కొట్లాడుకోవడము, అబ్బో తల నొప్పండి. ఎంత అర్చినా కూడా అస్సలు వినరనమాట ఇద్దరు. అర్చన కాసేపు అయితే కామ్గా ఉంటారు, మళ్ళీ గొడవలు స్టార్ట్ అనమాట. ఇంకా పిల్లల్ని అయితే డ్రాప్ చేసేసి వచ్చి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యాను. ఇంకా ఈరోజు ఫ్రైడే కదండి, పూజ అయితే చేసుకుంటున్నాను. ఫ్రైడే కానీ ట్యూస్డే కానీ పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చిన తర్వాతనే పూజ చేసుకుంటానండి, ప్రశాంతంగా హడావిడి లేకుండా. మిగతా టైంలో అయితే ఇంకా మా వారు మార్నింగే చేసేస్తారు, లేదంటే ఒక్కోసారి నేనైనా చేసేస్తాను. వంటి ప్రశాంతంగా పూజ అయితే ఇలా చేసుకున్నాను. ఇలా ఉదయమే పూజ చేసుకున్నామంటే మైండ్ అంతా కూడా ప్రశాంతంగా ఉంటుందండి. ఏం పూజ చేసుకున్నా 9 లోపే చేసుకోవాలండి. 9 తర్వాత 10 అయిపోయింది అనుకోండి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదన్నమాట.
ఇంకా సాయంత్రం చేద్దాంలే అన్నట్టు ఉంటుంది. కాబట్టి ఉదయాన్నే ఎంత వీలైతే అంతవరకు ఫస్ట్ పూజ అయితే చేసేసుకోవాలి. ఇంకా ఇల్లంతా కూడా ధూపం పెట్టేశాను. చూసారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో ఇల్లంతా కూడా. అదే ఇంట్లో ఉన్నారనుకోండి, ఒక పక్క టీవీ గోల, ఒక పక్క వీళ్ళ గోల అస్సలు తట్టుకోలేము, తల నొప్పి పుడుతుంటుంది. గొండి పిల్లలకైతే చేసి ఇచ్చేసాను కదా. ఇంకా మాకైతే ఈరోజు గోంగూర పప్పు చేసుకుందాం అనుకుంటున్నా అండి. చాలా రోజులు అయిపోయిందనమాట. ఇంకా మొన్నటి వీడియోలో గోంగూర పచ్చడి అయితే చేశానండి. చాలా బాగుంది గోంగూర పచ్చడి. ఆ వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇంకా బట్టలు అయితే అన్నీ మార్నింగే వేసేస్తానండి. పిల్లల స్నానాలు అయిపోతున్నాయి. ఇంకా బట్టలు అయితే మిషన్కి వేసేసి ఆరేసేసాను. ఇంకా సందంతా కూడా నీట్గా చిమ్మేసి వాటర్ పెట్టేసి కడిగేసాను. ఇంకా వంట అయితే చేసుకోవాలండి. పులిహోర చేస్తే సరిపోదు కదా, ఇంకా నైట్కి మళ్ళీ చేయాల్సి వస్తుంది కదా. ఇంకా పిల్లల్ని చదివించుకోవడము ఇలా ఉంటుంది కాబట్టి ఇంకా ఏది ఉన్నా కూడా మార్నింగే వంట పని పెట్టేసుకుంటానండి. మళ్ళీ ఏదో ఒకటి ఈవినింగ్ స్నాక్స్ చేయాలి కదా. స్నాక్స్కి అయితే పెసర పునుగులు చేద్దామని చెప్పేసి పెసర్లు అయితే నానపెట్టేశాను. ఈ పండ్లు రసాలంట అండి, వేరే వాళ్ళ చెట్టుకు ఉన్నాయి, మా వారికి ఇచ్చారనమాట. చాలా స్వీట్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి, తీయగా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఇంత స్వీట్గా పండ్లు నేను ఎక్కడా తినలేదన్నమాట. అస్సలు రావట్లేదండి. పండ్లు ఎంత మనకి పైకి అట్లా రెడ్గా కనిపించినా, ఎల్లో కనిపించినా లోపల స్వీట్ అనేదే లేదు. కానీ ఇవి చాలా బాగున్నాయి, చెట్టు మీదవి కదండి, కెమికల్స్ లేకుండా ఉంటాయి కదా. ఇక్కడ చూసారా నెయిల్ పాలిష్. ఈ హాలిడేస్లో మా పాప డైలీ ఒక కలర్ వేసేదండి. అస్సలు ఎంత ఇష్టమో నెయిల్ పాలిష్ అంటే. ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా ఇవన్నీ అక్కడొకటి ఉండే అవన్నీ కూడా తీసుకొచ్చి ఇంకా ఎత్తి పెట్టేస్తున్నాను. స్కూల్కి వెళ్ళేటప్పుడు నెయిల్ పాలిష్ వేసిందంటే ఇంకా టీచర్స్ పనిష్మెంట్ ఇస్తారు. ఇంకా అవన్నీ పైన పెట్టేశాను అనమాట, కనిపించకుండా మా పాపకి. ఇంకా ఈ వీడియో చూసిందంటే మళ్ళీ గుర్తుపట్టేస్తుంది, ఫ్రిడ్జ్ మీద పెట్టానని చెప్పేసి ఇంకా మళ్ళీ తీసి పెట్టాలి. ఇక్కడ గోంగూర పచ్చడి అండి, లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, చూడని వాళ్ళు. ఇదే అండి ఇవాల్టి వీడియో. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్ అండి.